రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మోత్కులగూడ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గాంధీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విద్యా ఉద్యోగ నియామకాలు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని రాహుల్ గాంధీ ఆనాడు హామీ ఇచ్చారని, బాధ్యతలు చేపట్టగానే 4 ఫిబ్రవరి 2024లో బీసీ కులగణన ప్రక్రియను మొదలుపెట్టామన్నారు. బీసీ రిజర్వేషన్లు 37% పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదన పంపితే దాన్ని ఉపసంహరించుకుని 42% పెంచేందుకు కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రావట్లేదు ఇక్కడ. ఓకే, రైట్. పొన్నం ప్రభాకరన్ నాయకత్వం, వడతల ప్రణవ్ నాయకత్వం, పొన్నం ప్రభాకరన్ నాయకత్వం, వడతల ప్రణవ్ నాయకత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఉద్యమము ఆ రోజు మాన్యులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాన్ని మొన్న భారతదేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఏబీసీల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వెలువడిన వెంటనే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఏబీసీల వర్గీకరణ తీసుకొస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. చర్చించిన తర్వాత ప్రతిపక్షాలు, అధికార పక్షాలు చర్చించి ఉమ్మడిగా ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించడం జరిగింది. మరి మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికంగా ఫలాలు రిజర్వేషన్లు పొందాలనే ఒక ఉద్దేశంతో మరి చరిత్రలో నిలిచిపోయిన పార్టీ మరి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకరన్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ సభలో కులాలను బట్టి రిజర్వేషన్లు అమలు పరచాలనే నినాదంతో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకున్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మరియు బట్టి విక్రమార్క గారు, మరియు పొన్నం ప్రభాకరన్ గారు మరి ఈ బిల్లు 42% బిల్లును ప్రవేశపెట్టినందుకు, మరియు బీసీ మైనార్టీ వీళ్ళందరికీ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరి పక్షాన పేరున ధన్యవాదాలు. గారికి పూలమాల వేసి మరి గాంధీ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాం. మరి మొన్న ప్రవేశపెట్టినటువంటి మరి అసెంబ్లీలో 42% బీసీలకు ఇచ్చి మరి మా రేవంత్ అన్న మా అందరికీ అండగా ఉండడని మరొకసారి మా అందరి కార్యకర్తలకే కానీ ఈ ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరి పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కాదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఎలక్షన్లకు భాగంగా 42% రిజర్వేషన్లకు అవకాశం కల్పించి మా అందరికీ న్యాయం చేసే పక్షాన మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న కానీ, అలాగే మా శ్రీధర్ బాబు అన్న కానీ, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు కానీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కళను సాకారం చేయాలన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే విషయాన్ని మరోసారి నిరూపణ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్. ఈ బీసీ మంత్రిగా, బీసీ బిడ్డగా, ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, ప్రతి బీసీ బిడ్డ కష్టం తెలిసిన నాయకుడిగా, బీసీల పక్షాన కొట్లాడే నాయకుడిగా, ఈ ప్రాంతాన్ని పాలించే నాయకుడిగా పొన్నం ప్రభాకరన్ నాయకత్వంలో పొన్నం ప్రభాకరన్ గారు బిల్లును ప్రవేశపెట్టడం అనేది మాకు నిజంగా కూడా చరిత్రాత్మకమైనటువంటి ఇది విజయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మేమందరం కూడా అంటే తన స్థానంలో ఉండి
మా అన్న మాట్లాడిండు, మేము మాట్లాడిన స్థానంగా నేను గర్వపడే విధంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సంతోష వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇవాళ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ గారు బీసీ కులగణన అవసరము, బీసీల యొక్క మాకు జనాభా ప్రాతిపదికన మాకు హక్కు కావాలని చెప్పి పోరాటంలో భాగంగా ఇవాళ 42% పెంచి ఇవాళ బీసీలకు సంబంధించిన కన్నీటు బొట్టును తుడిచిన మహానుభావుడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది.